నమస్తే. ప్రస్తుతం మనం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ఉన్నాము. గత 5 రోజుల క్రితం జరిగిన ఘోర ఘటనలో సుమారు 8 మంది వరకు అక్కడ చిక్కుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఆహ్, ఏమాత్రం ఆశాజనకంగా లేవు వారి ప్రాణాల పట్ల అని కూడా వస్తున్న సమాచారము. ఏదేమైనప్పటికీ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు శివరాత్రి మహోత్సవాలు జరుపుకుంటుంటే ఆ 8 కుటుంబాలు 8 మందికి సంబంధించిన కుటుంబాల్లో మాత్రం వాళ్ళంతా విషాద ఛాయలు అలుముకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు చివరి ఆశ అంటే ఈరోజు చివరి ప్రయత్నం చేయడం జరుగుతుందో అక్కడ ఎవరైతే రెస్క్యూ టీమ్ డెహ్రాడూన్‌లో 41 మందిని కాపాడిన ఏదైతే రెస్క్యూ టీమ్ ఉందో ఆ టీమ్ కూడా లోపలికెళ్ళి చూసి రావడం జరిగింది. చూసొచ్చినాక కూడా మేము కాపాడలేని పరిస్థితిలో మేమున్నాము అంటూ కూడా వాళ్ళు మరీ తిరిగి వెళ్ళే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఏదైతే ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ఏదైతే కూలిపోయినాయో అవి మొత్తం కూలిపోవడం జరిగింది. ఆ కూలిపోయిన సిమెంట్ దిమ్మలు కావచ్చు, అదేవిధంగా పైకప్పు కూడా పూర్తి స్థాయిలో కిందికి కూలిపోయిన నేపథ్యంలో వాళ్ళు మొత్తం తీయడానికి సుమారు సంవత్సరము కాలం పడుతుందంటూ కూడా ఆ రెస్క్యూ టీమ్ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈరోజు అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా దేశ ప్రధాని కూడా వారిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించి వారిని రక్షించాలని కూడా ఆదేశించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ రోజు మాత్రం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు కూడా అంటే ఈ రోజు వెళ్తారని కూడా సమాచారం ఉంది. ఎందుకంటే ఈ ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ వారు లోపలనే గడుపుతున్నారు. వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేరా అనే విషయం కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ప్రస్తుతం మనమంతా ఉన్నాము. గత 5 రోజులుగా మనం ఎప్పటికప్పటికి మన తొలి వెలుగు ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారం మనం అందించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ మాత్రము ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి, జూపల్లి కృష్ణ వీరంతా కూడా ఈ టన్నెల్ వద్ద ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడం జరుగుతుంది. సమక్ష సమావేశాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అధికారులతోన. అంటే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని బయటికి తీసుకురావడం, సజీవంగానా లేకపోతే నిర్జీవంగానా అనేది పూర్తి స్థాయిలో ఈ రోజు సాయంకాలం వరకు కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది అధికారులు ఈ రోజు శివరాత్రి మహోత్సవాలు కాబట్టి వాళ్ళు కొందరు మాత్రం ఇక్కడ ఈ టన్నెల్ వద్ద పూర్తి స్థాయిలో పనుల్లో నిమగ్నమైందని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా గత 5 రోజులుగా వారి సేవలు పూర్తి స్థాయిలో అక్కడ అందించడం జరుగుతుంది. ఎందుకంటే విఐపి తాకిడి ఎక్కువ అవడంతో పోలీసుల వ్యవస్థ కూడా అక్కడ పూర్తి స్థాయిలో సేవలు అందించడం జరుగుతుంది. ఈ రోజు శివరాత్రి దేశవ్యాప్తంగా శివరాత్రి సంబరాలు జరుపుకుంటుంటే ఆ 8 కుటుంబాల్లో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము గత 5 రోజులుగా ఈ సంఘటన జరిగినప్పటికీ ఏ మాత్రము అధికారిక ప్రకటన చేయకపోవడం కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మన ఉదాహరణ తీసుకున్న ఒక మనిషిని ఒక రూమ్ లో ఒక ఫ్యాన్ లేకుండా, ఆక్సిజన్ లేకుండా, ఏది లేకుండా ఒక ఈ రూమ్ లో బంధించి ఉంచితే ఏ విధంగా ఉండగలుగుతారో అదే పరిస్థితి వాళ్ళు గత 5 రోజులుగా ఒక్కసారిగా పైన ఉన్న ఏదైతే సిమెంట్ దిమ్మలు కావచ్చు, ఇంకొకటి 6 ఫీట్ల వరకు బురదమయము, నీటితో బురదమయము పైకెళ్ళి అంటే సిమెంట్ దిమ్మ కూలిపోవడము, ఇవన్నీ అదే విధంగా ఆర్మీ కావచ్చు, అటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అదే రెస్క్యూ టీమ్ ఇట్లా సుమారు కొన్ని 5-6 ఏజెన్సీలు కూడా పనిచేస్తున్నప్పటికీ ఏమాత్రం ఇంతవరకు కూడా ఏమాత్రం ఫలితం రాలేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఈ రోజైనా అది మంచో చెడో ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి జవాబు వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే 5 రోజులుగా ఆ కుటుంబాలకు సంబంధించిన బంధువులంతా అక్కడ ఆశగా ఎదురు చూస్తున్నారు. మా తమ్ముడు కావచ్చు, మా అన్న కావచ్చు, మా బంధువు కావచ్చు వస్తారని ఆశతోనే వాళ్ళంతా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళ రోదనలకు అంతు లేవని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో కూడా జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా జరిగిన ఎస్ఎల్‌బీసీ పనులు గత కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ఆర్ ఉన్నప్పుడు జరిగిన ఎస్ఎల్‌బీసీ పనులు మళ్ళీ ఇప్పుడు ఎస్ఎల్‌బీసీ పనులు జరుగుతున్న గత 5 రోజుల క్రితం వెళ్ళిన ఒక సుమారు 50 మందిలో 42 మంది బయటికి రావడం జరిగింది. మనం చూసాము మన తొలి ద్వారా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక ప్రత్యక్ష సాక్షి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఏ విధంగా బాధపడుకుంటూ భయాందోళనకు గురై చెప్పుకోవడమో మనం చూసాము. ఆ విజువల్స్ కూడా ఇప్పటికిప్పుడు రెస్క్యూ టీమ్ వెళ్ళి సుమారు 12-13 కిలోమీటర్ల వెళ్ళిన తర్వాత 14 కిలోమీటర్ దగ్గర కూడా ఈ సంఘటన మనం చూసాం. పక్కకు మన విజువల్స్ పక్కలో చూపించడం జరుగుతుంది. అవన్నీ పూర్తి స్థాయిలో నేలమట్టమైనవి. పూర్తిగా ఏదైతే ఇప్పుడైతే అక్కడ ఉన్న వాటర్ని కానీ, అక్కడ ఉన్న బురదమయం కానీ, అక్కడ ఉన్న ఇవన్నిటిని క్లీన్ చేసే కొద్దీ పైనుంచి కూలిపోవడం జరుగుతుంది. అందుకోసం వాళ్ళు రెస్క్యూ టీమ్ ఏదైతే డెహ్రాడూన్ లో 41 మందిని కాపాడిన రెస్క్యూ టీమ్ కూడా ఆశాభావం లేదు వీరిపైన. ఏడాది కాలం అయితే తప్ప దీన్ని క్లీన్ చేయడానికి అంతవరకు క్లీన్ చేయలేము. లోపలికి తీసే లోపు
మళ్ళీ మట్టి అక్కడ పేరుకుపోతుందని కూడా వాళ్ళు నిరాశతో సమాధానం చెప్తున్నారు. వాళ్ళు కూడా తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఎస్ఎల్బిసి నుంచి మన తొలి వేలు కోసం మీ మధు.